హాయ్ అండి. ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాం. టైం చూసుకుంటే 9 అవుతుంది. ఇవాళ శనివారం, డేట్ చూసుకుంటే 27 తారీఖు. ఇవాళ మార్నింగ్ చూద్దాం, ఎర్నింగ్స్ స్టార్ట్ చేద్దాం. వాళ్ళ శనివారం కాబట్టి ఎలా ఉంటుందో ఏంటనేది. శనివారం నైట్ బాగుంటుందండి. ఇది మార్నింగ్ కానీ నైటు, ఆదివారం మార్నింగ్ ఈవినింగ్ వరకు బాగానే ఉంటుంది. నైట్ కూడా బాగుంటుంది. శనివారం నైటు, ఆదివారం నైటు, ఈ 2 నైట్లు బాగానే ఉంటాయి. నాకు తెలిసిన వరకు, నా ఎక్స్పీరియన్స్ వరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ టైం ఎక్కువ చూసాను కాబట్టి నేను. కానీ ఇవాళ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను. చూద్దామండి ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. 0 ట్యాంక్ అయితే ఫుల్ అయింది. ఇప్పుడు చూపించాను ఫుల్. బీ కూడా 0నే. ఓకేనా, మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా చలియే షురూ కర్తే హై. మోనీ బేరం ట్రిప్ పడింది మనకి. ట్రిప్ అయితే మనకి అయిపోయింది. ఫస్ట్ ట్రిప్ వచ్చి మనకి జూ పార్క్ పడింది. బడపేట నుంచి జూ పార్క్ పడింది. ఒక నిమిషం చూపిస్తాను. బడంపేట నుంచి ఇక్కడ వచ్చింది. ఇది జూ పార్కు అన్నమాట. జూ పార్క్ వచ్చాం. చూసుకుంటే ట్రిప్ దీనికి మనకి ఇచ్చింది 285. మళ్ళీ ఇది కోటా స్టార్ట్ అయింది మనకి. ఇది నేను ట్రిప్ తీసుకున్నప్పుడు నాకు 14 కిలోమీటర్లు 36 నిమిషాలు చూపించాడు. నేను డబల్ చూసుకున్నా. 14 గంటలు పర్వాలేదు అని చెప్పి తీసుకున్నా. 14 25 నిమిషాలు చూసుకున్నా. ఇంకేముందిలే పర్వాలేదని తీసుకున్నా. లేకపోతే ట్రిప్ తీసుకున్నాండి కాదు నేను. ఓకే, చూద్దాం. అయిపోయింది ఫస్ట్ ట్రిప్ అయితే ఒకటి అయిపోయింది మనకి. నేను చూద్దాం ముందు ఎలా ఉంటుందో ఏంటనేది. ఒకటేమో ఇంటర్సిటీ, ఇది చంద్రగుట్ట నుంచి అటు పడింది. ఇందాక చూపించేత. ఆ తర్వాత ఇది పడింది కదా, ఇది T21 కదా. నాకు 296 చూపించాడు, కానీ నాకు ఇచ్చింది 236. ఇది చాలా అమౌంట్ తీసుకున్నాడు. ఇంటర్సిటీ అంత అమౌంట్ తీసుకోడు, కానీ చాలా అమౌంట్ తీసుకున్నాడు. చాలా ఎక్కువ అమౌంట్ తీసుకున్నాడు. అది 3 ట్రిప్పులకి మనకు అయింది 1000. మన గ్యాస్ చూసుకుంటే ఎంత అయింది. ఇప్పుడు దాకా మనం తిరిగింది 63 కిలోమీటర్లు. గ్యాస్ ఎంత ఉందన్నమాట. ట్రిప్ పడింది చూద్దాం. ఇప్పుడు దాకా మనకి 4 ట్రిప్పులు అయిపోయాయి. 4 ట్రిప్ వచ్చేపాటికి మనకి ఇంకో ట్రిప్ పడింది. మనకు అనవసరం అది. మండలగూడ నుంచి శారదానగర్కి పడింది మనకి అన్నమాట. చూపిస్తాను, ఒక నిమిషం చూడండి. 456 అని చూపిస్తున్నాడు, కానీ నాకు అమౌంట్ చూపించినప్పుడు అంత దానికన్నా ఎక్కువ చూపించాడు అనుకుంటా. 619 క్యాష్ కలెక్టెడ్. 456. ఇప్పుడు దాకా మనకి మొత్తం అమౌంట్ వచ్చేపాటికి 1474 అయింది. 4 ట్రిప్పులు అయ్యాయి. 4 గంటలు ఆన్లో ఉన్నాం. 4 పాయింట్స్ వచ్చాయి మనకి టోటల్. ఇది ఏమైందంటే, మనం చేస్తున్నప్పుడు మధ్యాహ్నం కల్లా నాకు ఇంట్లో కొంచెం అవసరమై వెళ్ళిపోయాను. నేను 5 ట్రిప్పులు ఎక్కువ చేయలేకపోయాను. 5 ట్రిప్పులకి మనకు 1200 రూపాయలు వచ్చాయి. దాంట్లో మనం గ్యాస్ తీసేయాలి. ఇప్పుడు నేను గ్యాస్ పట్టియడానికి వచ్చాను. గ్యాస్ పట్టిస్తాం కదా, ఫుల్ అయిన తర్వాత మనకి క్లారిటీ వచ్చింది అనమాట. దాంట్లో నుంచి తీసేస్తే మనకి మైనస్ చేస్తే మనకి ఎంత అమౌంట్ మిగిలింది అనేది. ఓకే, నిన్న 111 కిలోమీటర్ తిరిగింది. నిన్నైతే 111 కిలోమీటర్ తిరిగింది. 0. ఓకే, గ్యాస్ చూసుకుంటే ఫుల్. ఓకేనా, నిన్న గ్యాస్కి కొట్టించాం కదా. నిన్న తిరిగిన దాంట్లో గ్యాస్ కలిపితే 430 రూపాయలు మనము మెయిన్ అమౌంట్ నుంచి తీసేస్తే 430 రూపాయలు మనకు మిగిలింది 1196. నిన్న చేసిన 5 ట్రిప్స్కి 15 రూపాయలు వస్తే దాంట్లోంచి గ్యాస్ ఫుల్ చేయించా కదా, దాంట్లో 430 పట్టింది. ఆ 430 రూపాయలు తీసేస్తే మనకు మిగిలింది 1196. అంటే దగ్గర 1200 అనమాట మనం మిగిలింది గ్యాస్ తీసేసి. కిలోమీటర్లు వచ్చేపాటికి 111 కిలోమీటర్లు తిరిగింది అనమాట నిన్న. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस